అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. అందరూ ఎట్లుర్రు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ఇంచుమించు 1 మంత్ నుంచి సరిగ్గా వీడియోలు చేయట్లేదు నేను. జర బిజీగా ఉండి అక్కడెక్కడ తిరగటం వల్ల జర కొంచెం ప్రాబ్లం అయ్యి చేయలేదు. రీసెంట్గా 1 వీక్ నుంచి కూడా నేను డైలీ సిటీకి పోవడం, పొద్దున్నే మధ్యాహ్నం వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయ్యే తర్వాత కింద బర్రెలు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు మేపేయటం. ఇక వచ్చి బర్రెలు గడ్డ కాపలా కాసుకుంటాం. కొబ్బరికాయ దొంగలు ఉన్నారు, కొబ్బరికాయలు కోసేస్తారు మనిషి లేకుంటే. ఇక నా పని ఎట్లా అంటే అట్లా అయిపోతుంది. 1 మంత్ నుంచి 1 వీక్ నుంచి కూడా బాగా ఇబ్బంది అయిపోయి నేను పొద్దున్నే జర అర్జెంట్ పని మీద 1 వీక్ నుంచి సిటీకి వెళ్తున్నాను, హైదరాబాద్కి బైక్ మీద. మధ్యాహ్నం 2-3 అయిపోతుంది వచ్చేటాడికి. ఇక కింద బర్రెలు కాపలా కాసుకోవాలి, బర్రెలు మేపేస్తారు కింద, బర్రెలు కాపలా కాసుకోవాలి. నెక్స్ట్ ఇక కొబ్బరి దొంగలు కాపలా కాసుకోవాలి. ఇక అట్లా అయిపోయాయి నా పని. అది కాకుండా మైసమ్మ పూత ఒకటి బర్రెల దగ్గరికి వచ్చి మన సొంత బర్రె ఉన్నది కదా, ఆ గడ్డిలో కట్టేస్తే వస్తున్నాయి. 1 వీక్ నుంచి కూడా డైలీ పోటు చేస్తుంది అనమాట. పోటు చేసి దాని దగ్గర ఉండి దాన్ని కొమ్ములు దిగిపోయి బాడీ అంతా గీట్లుగా అయిపోయింది. అంతకుముందు 2-3 సార్లు కూడా పోటు చేసింది. 1 మంత్ బ్యాక్, 2 మంత్ బ్యాక్ కూడా అట్లా. ఈ వారం నుంచి కంటిన్యూగా నేను లేకపోవడంతో డైలీ పోటు చేస్తుంది అనమాట. ఇక అది పెద్ద ప్రాబ్లం అయిపోయి బర్రె కొంచెం ఆగమైపోయింది. దానివల్ల నేను బయటికి వెళ్తాం వల్ల అర్జెంట్ పని మీద వీడియోలు చేయలేకపోయినా నేను. ఇప్పుడైతే నేను ఈ పైప్ బిగించి ఇక్కడ గంటల గడ్డి ఉన్నది, గంటల గడ్డిలోంచి మొన్న పోయిన వీక్ వేసిన మోటారు గంటల గడ్డి మాత్రమే నీళ్లు పడినాయి. తర్వాత దీని నుంచి అటు సర్కారు గడ్డి ఉన్నది, సర్కారు గడ్డి నుంచి అటు ఒక ముఖ్యమైన ఫ్రూట్స్ చెట్టు ఒకటి ఉన్నది మనది. ఆ చెట్టుకి నీళ్ళు పోలేవు, సర్కారు గడ్డిలోకి నీళ్ళు పోలేవు. నీళ్ళు పోవడం వల్ల చెట్టు కొంచెం ఈ వారం 10 రోజుల నుంచి నీళ్ళు లేక బాగా ఇబ్బంది అయింది అనమాట. బాగా ఇబ్బంది అవుతుందండి. మంచి కాయల మీద ఉన్నది, ఇప్పుడే కాయలు దిగుతున్నది. అది చెట్టు ఎండిపోయినట్టు అయిపోయింది. నిన్న చూసినా నేను, చాలా ప్రాణం పోయినట్టు అయింది నాకు. ఇప్పుడు మోటార్ ఆన్ చేసి ఈ గంటల గడ్డి దుబ్బు గడ్డి నిండినాక నేను ఆ నీళ్ళు అక్కడ పోతాయి సర్కారు గడ్డిలోకి. అక్కడ చెట్టు ఉన్నది, ఫ్రూట్ చెట్టు, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది కొంచెం ఇబ్బంది అయింది అనమాట. అది ఇబ్బంది ఏముంది, చెట్టు సాగు బతుకులో ఉంది. ఎమర్జెంట్గా దాన్ని బతికి అలా నీళ్ళు మోటార్ ఆన్ చేసి ఇక్కడ నుంచి అక్కడ పోతాయి, గంటల గడ్డలోకి వెళ్ళి గంటల గడ్డల నుంచి సర్కారు గడ్డలోకి పోతాయి. సో అందరికీ గుడ్ మార్నింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.